హలో హాయ్ అండి నమస్తే. శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పండగలు కూడా అన్నీ స్టార్ట్ అయ్యాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు 16th వరలక్ష్మి వ్రతం కూడా ఉంది కదా. దానికోసమని నేను క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇల్లంతా క్లీన్ చేశాను, కిచెన్ కూడా. కానీ కిచెన్లో ఒక చిన్న చిన్న చేంజెస్ అయితే చేయాలనుకుంటున్నాను. అదేంటో చూపిస్తాను, చూసేయండి. కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఇలా 2 ఇంచెస్ వెడల్పుతో అయితే ఒక పట్టీ ఇచ్చారండి కిచెన్లో. దానికి నేనైతే ఇప్పుడు పెయింట్ చేయాలనుకుంటున్నాను. ఈ పెయింట్ అయితే ఆల్రెడీ నా దగ్గర ఉంది. నేను గడపకి ముగ్గేసినప్పుడు తీసుకొచ్చుకున్న పెయింట్. నేను ఇప్పుడు దీనికోసమని కొనలేదు. ఒక బ్రష్ మాత్రం తీసుకొచ్చాను, 20 రూపీస్. మనం ముగ్గేస్తాం కదా, ఆ చిన్న బ్రష్ ఒకటి తీసుకొచ్చాను నేను. ఆ పెయింట్ గడపకి ముగ్గేసినప్పుడు మిగిలిపోయిన పెయింట్ అండి. అది ఆల్రెడీ 6 మంత్స్ అవుతుంది అని చెప్పేసి దాన్ని ఎలా యూజ్ చేయాలని ఆలోచిస్తుంటే నాకైతే ఈ ఐడియా వచ్చింది. ఇంకా ప్లాట్ఫామ్ పైన ముగ్గులా వేసేద్దాంలే, చూడడానికి లుక్ కూడా బాగుంటుందని చెప్పేసి స్టార్ట్ చేశాను ఈరోజైతే నేను. నాకైతే ఇంటిని, కిచెన్ని నీట్గా డెకరేట్ చేసుకోవడం అంటే అయితే చాలా ఇష్టం అండి. ఎందుకంటే అలా చేసుకోవడం వల్ల మన ఇల్లు మనకు ఎప్పటికీ బోరు కొట్టకుండా ఉంటుంది. నేను ఎప్పుడు కిచెన్ క్లీన్ చేసినా కూడా చిన్న చిన్న చేంజెస్ అయితే కిచెన్లో చేసుకుంటాను. దానివల్ల కిచెన్కి లుక్ వస్తుంది, మనకు కూడా మన కిచెన్ బోర్ కొట్టకుండా ఉంటుంది. నాకైతే ఇల్లుని డెకరేట్ చేసుకోవడం కంటే ఫస్ట్ కిచెన్ని డెకరేట్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే మనం లేడీస్ అన్నప్పుడు మ్యాక్సిమం మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే కిచెన్లోనే కదా. మనకి కిచెన్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల మనకి కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. మనకి ఏంటంటే నీరసంగా, బోరింగ్గా అలా అనిపించకుండా ఉంటుంది. మన కిచెన్ కూడా మనకి చాలా రీఫ్రెషింగ్ అనిపిస్తుంది కదా, ఏమంటారు? ఇంకా పెయింట్ వేయడం అయితే 1 సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఎల్ షేప్లో ఉంటుందండి మా కిచెన్ ప్లాట్ఫాము. 1 సైడ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకో 1 సైడ్ వేసేస్తే ఇంకా ప్లాట్ఫామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మనం ఎన్ని డబ్బులు పెట్టి మనం బయట నుంచి ఎన్ని వస్తువులు కొన్నా కూడా మన చేతులతో మనం ఏదైనా చిన్న పని చేసినా కూడా అది ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. బ్లాక్ పైన వైట్ పెయింట్ అయితే చాలా మంచి లుక్ వచ్చిందండి. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఇలా పెయింట్ వేద్దామని, కానీ వాటర్తో ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదా ప్లాట్ఫామ్, పోతుందో ఏమో పెయింట్ అనుకున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆయిల్కి వేడికి కూడా పెయింట్ ఉంటుందేమో, ఊడిపోతుందేమో అని చెప్పేసి ఇన్ని రోజులైతే వేయలేదు. కానీ ఫైనల్గా ఒకసారి వేసి అయితే చూద్దాము, ఉంటే ఉంటుంది, లేదంటే లేదు అని చెప్పేసి ట్రై చేశాను నేనైతే ఈసారి. కానీ ఫైనల్గా లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుందండి. స్టవ్ పైన అయితే వేడికి పోతుంది అనుకుంటున్నాను, కానీ ఇలా గ్రైండ్ పైన వేసాను కదా, అదైతే ఉండొచ్చు అనుకుంటున్నాను. స్టవ్ పైన అయితే వేడికి మెల్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. చూద్దాం. మొత్తానికైతే లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇదైతే ఫైనల్ లుక్, చూసేయండి ఒకసారి. నేను బార్డర్ 2 సైడ్స్ ఎందుకు వేసానంటే, మనం అది ఓపెన్ కిచెన్ కాబట్టి సోఫాలో కూర్చున్న వాళ్ళకి 1 సైడే కనిపిస్తుంది, పైనది కనిపించదు. కిచెన్లోకి వచ్చిన వాళ్ళకి పైనదే కనిపిస్తుంది, సైడ్ది కనిపించదు. అందుకు హాల్లో కూర్చున్న వాళ్ళకి కనిపించాలి, కిచెన్లో ఉన్నప్పుడు నాకు కనిపించాలి అని చెప్పేసి ఆ బార్డర్ అయితే 2 సైడ్స్ వేసాను నేను. ఫైనల్గా కిచెన్ లుక్ అయితే మొత్తం కంప్లీట్గా చేంజ్ అయిపోయిందండి ఈ బార్డర్ వేయడం వల్ల. నాకైతే కిచెన్ లుక్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా ఎలా అనిపించిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అసలు ఫైనల్ లుక్ కంప్లీట్గా చూసేయండి. ఇంకా కిచెన్లో బార్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏమనుకుంటున్నానంటే, ఇది ఒకటి ఎక్స్ట్రా గ్రానైట్ పీస్ అయితే ఉంది, దాన్ని నీట్గా క్లీన్ చేసేసి దానిపైన కూడా చుట్టూ బార్డర్ వేసేసి తులసి ముందు ప్రసాదాలు అవి పెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. దానికోసమని దీన్ని పెయింట్ వేద్దామని అనుకుంటున్నాను. నేనైతే ఇంట్లో ఏమన్నా చిన్న చేంజెస్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ దానికి మనం ఏం చేయాలనుకుంటున్నామో దానికి ఎంత అమౌంట్ అవుతుంది ఫస్ట్ అయితే నేను క్యాలిక్యులేట్ చేసుకుంటానండి. అవన్నీ నా దగ్గర ఉన్నాయా, లేదంటే బయట నుంచి కొనుక్కు రావాల్సి వస్తుందా, అవన్నీ చూసుకున్న తర్వాతే నేను స్టార్ట్ చేస్తాను ఏదైనా చేయాలి అనుకుంటే. బట్ నేనైతే ఏ చేంజెస్ చేయాలనుకున్నా కూడా
ఇంత బడ్జెట్లో అయిపోతుందా లేదా అని ఫస్ట్ ఆలోచించిన తర్వాతే చేస్తాను. అమౌంట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే అది తక్కువ బడ్జెట్లో ఎలా చేసుకోవాలి ప్లాన్ చేసుకొని అయితే స్టార్ట్ చేస్తానండి నేను. ఎందుకంటే ఒక్కదాని కోసం మనం ఎక్కువ అమౌంట్ పెట్టి మళ్ళీ అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. అందుకే మనం ఏం చేసుకున్నా కూడా మన బడ్జెట్లో ప్లాన్ చేసుకొని చేంజెస్ చేసుకుంటే బెటర్ అండి. నేనైతే వరలక్ష్మి వ్రతం కోసమే ఇంటిని కిచెన్ అయితే రెడీ చేస్తున్నాను. మరి మీరు వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తారా? నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేనైతే లాస్ట్ సండేనే వ్రతానికి సరిపడా అమ్మవారికి కావాల్సిన శారీ అవన్నీ అయితే మొన్న లాస్ట్ సండే షాపింగ్ చేసేసానండి. అవన్నీ కూడా మీకు వీడియో పెడతాను, నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంకా సైడ్ బార్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి, కానీ మిడిల్లో లోటస్ వేద్దాం అనుకుంటున్నాను. లోటస్ అంటే లీవ్స్ అన్నీ పర్ఫెక్ట్గా రావాలి కదా. ఫస్ట్ పెయింట్తో వేస్తే మళ్ళీ ఎలా వస్తుందో అని చెప్పేసి ఫస్ట్ చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని నెక్స్ట్ పెయింట్తో వేద్దాం అనుకుంటున్నాను. నేను ఇంట్లో కూడా ఫ్రైడే రోజైతే మ్యాక్సిమం లోటస్ ఫ్లవర్ ముగ్గు వేస్తానండి. మా పిల్లలైతే ముగ్గు చూసి అనేది, మమ్మీ ఈరోజు ఫ్రైడే కదా అని గుర్తుపట్టేసేది ఇంట్లో పిల్లలు. కిచెన్లో ఈ బార్డర్స్కి ఈ ఫ్లవర్కి ఇదంతటికి కలిపి నాకు 3 hours అయితే టైం పట్టిందండి. నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో కొన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత 1కి స్టార్ట్ చేశానండి నేను బార్డర్స్ వేయడం. 1కి స్టార్ట్ చేస్తే నాకు 3:34 వరకు నాకు టైం పట్టింది ఇవన్నీ వేయడానికి. నేనేంటంటే ఏదన్నా వెయ్యాలి ఏదన్నా చేయాలి అని అనుకున్నానంటే అది కంప్లీట్ అయ్యేంత వరకు అసలు వదిలిపెట్టాను. ఈ ఐడియా మీకు నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా. నాకు వచ్చిన ఈ చిన్ని ఐడియానైతే మీతో షేర్ చేయాలనుకున్నానండి. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్నవి ఇంకా కొద్ది మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.